శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 543వ నామం పుణ్యలభ్య మంత్రస్వరూపంలో శ్రీ పుణ్యలభ్యాయై నమః. మనం 542వ నామంగా అమ్మవారిని పుణ్యకీర్తి అని కీర్తించుకున్నాం. అంటే అమ్మవారిని కీర్తిస్తే కలిగే ఫలము పుణ్యము అని తెలుసుకున్నాం. అమ్మవారిని కీర్తిస్తే భౌతిక సంపదనే కాక ఆధ్యాత్మిక సంపదను కూడా అమ్మవారు అనుగ్రహించగలరు అని వసిన్యాది వాగ్దేవతలు ఆ నామంలో మనకు తెలియచేశారు. ఇప్పుడు ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు అమ్మవారిని పుణ్యలభ్య అని తెలియచేస్తున్నారు. అంటే సాధకుని యొక్క పుణ్యఫలంగా అమ్మవారే స్వయంగా ఆ సాధకునికి లభిస్తారు అని తెలియచేస్తున్నారు. మనం అమ్మవారిని కీర్తిస్తే కలిగే ఫలంగా పుణ్యాన్ని సంపాదిస్తాం. ఆ పుణ్యంతో మనకు అమ్మవారిపై భక్తి కలుగుతుంది. ఆ భక్తి మనలను అమ్మవారి సాధనా మార్గానికి దగ్గర చేస్తుంది. ఒకవేళ మనం సాధనా మార్గంలో ప్రయాణిస్తూ ఆయుష్ తీరిపోయిన మరుసటి జన్మలో ఆ సాధకుడు తన సాధనను కొనసాగించే అవకాశాన్ని అమ్మవారు కలిగిస్తారు. అలా జన్మ జన్మల ఫలంగా అమ్మవారి సాధన చేస్తూ ఉన్న సాధకుడు అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి విద్య అయిన శ్రీ విద్య సాధనా మార్గానికి ఒక గురువును పొందుతాడు. ఆ గురువు యొక్క ఉపదేశంతో అమ్మవారి యొక్క విద్య అయిన శ్రీ విద్యను అభ్యసించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వివిధ శ్రీచక్ర స్థానాలను భేదించి అక్కడ లభించే శక్తులను అమ్మవారికి సమర్పించి తన యొక్క అకుంఠితమైన దీక్ష పట్టుదలతో ఎటువంటి వికారాలకు లోను కాకుండా అమ్మవారు అయ్యవారితో కలిసి ఉండే సహస్రార స్థానాన్ని అమ్మవారి అనుగ్రహంతోనే సాధకుడు చేరుకోగలడు. అమ్మవారిని కీర్తించిన పుణ్యం సాధకునికి సాక్షాత్తు అమ్మవారి యొక్క పాద పద్మములను చేరుకునే సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు సాధకులకు అభయం ఇస్తున్నారు. సాక్షాత్తు హరిహర బ్రహ్మాదులచే కీర్తించబడే పూజింపబడే ఆ తల్లి యొక్క నామాన్ని వినాలన్నా జపించాలన్నా స్మరించాలన్నా మనకు ఎంత పుణ్యం అవసరమో ఒకసారి మనం ఆలోచించుకోవలసి ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.